వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా హవేలీ కాన్పూర్ మండలం ముఖ్య నాయకులకు మహిళా సోదరిమణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత పాలకుడు 10 ఏళ్ల కాలంలో కనీసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, ఈ రోజు మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలానికి వెళ్లి ఏ గ్రామం పోయినా చూసినా గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు దర్శనమిస్తాయన్నారు. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఒకలాగా చేసే పద్ధతి మా ప్రభుత్వానికి కాదని, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుని లాగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. చెప్పిన విధంగానే అభివృద్ధి సంక్షేమ సేవ కార్యక్రమాలు చేపట్టి మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉండేదని, అన్ని పాఠశాలల్లో కూడా ఈ రోజు బాత్రూంలు నిర్మించి ఉపయోగాలకు తీసుకురావడం జరిగిందన్నారు. ఏడుపాయల టెంపుల్ కి గత ప్రభుత్వం 100 కోట్లు ఇస్తాము, 200 కోట్లు ఇస్తామని మాటలతో సరిపెట్టుకున్నదని, మేము గెలిచిన 14 నెలల కాలంలో ఏడుపాయల టెంపుల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి దర్శన భాగ్యం కల్పించామన్నారు. విద్య వైద్యం ప్రధాన ఎజెండాగా చేసుకుని పిల్లలకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించాలని రామయ్యంపేట మెయిన్ రోడ్డులో 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించుకునే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, ఎంపీడీఓ డిఈ యాదగిరి, ఇతర ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులు పాల్గొన్నారు. అదే వెంటనే ఎన్నికలు లేకపోయినా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మన మెదక్ నియోజకవర్గ ఏడుపాయల అమ్మవారి ఆలయం తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఇవాళ ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చి కానివ్వండి, మెదక్ నియోజకవర్గం కానివ్వండి బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని తెలియజేసుకుంటా ఉన్నాం. మీ ఇంట్లో అన్నలాగా, తమ్ముళ్ళలాగా, మన్మళ్ళలాగా, కొడుకులాగా పనిచేసి పెట్టాలని చెప్పడం జరిగింది. మరి చెప్పిన విధంగానే ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మన హవేలీ కాన్పూర్ మండలం కానివ్వండి, మన మెదక్ నియోజకవర్గం కానివ్వండి బ్రహ్మాండంగా మన అభివృద్ధి సేవా సంక్షేమంలో మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. చిన్న ఉదాహరణ చెప్తా. మరి నేను ఎమ్మెల్యే గెలవగానే అన్ని స్కూళ్ళకు కూడా పోయినా, అన్ని బళ్ళకు పోయినా, అన్ని పాఠశాలకు పోతే కనీసం మన ఆడపిల్లలకు బాత్రూమ్లు కూడా లేని పరిస్థితిని తెలియజేసుకుంటా ఉన్నా. చాలా మండలాలలో నాకు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఒక్కటి అయిపోయినా మీరేమో లక్షల మంది అయిపోయింది, మీ అందరూ మీరే చూసుకోవాలి. కాబట్టి మరి ఎక్కువ మాటలు చెప్పకుండా ఏడున్న మాటలతో కాదు చేతలలో చేసి చూపించినట్టు మరి మీ అందరి కోసం మీ ఇంట్లో కుటుంబ సభ్యులాగా మీ కష్టాలు సమస్యలు తీర్చే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ ఇంకొకసారి మాటిస్తూ మీ అందరికీ ఇంకొకసారి దేవుగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు, శ్రీసావాయికు సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.